హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన అప్డేట్ ఏంటంటే గెయిల్ నోటిఫికేషన్లో 391 జాబ్స్ రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో ద వీడియో. గెయిల్ 391 జాబ్స్ నోటిఫికేషన్ 2024, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ 2024, గెయిల్ రిక్రూట్మెంట్ 2024. Hello government job aspirants. A famous state or central government organization called Gas Authority of India Limited released as recruitment notification for the post of 391 non-executive jobs. If you are a government job seeker, then you should apply for this recruitment as early as possible. Before going to apply to this recruitment, read all the details of educational qualification, age limit, salary, examination pattern, etc. So friends, Gale Recruitment 2024. గెయిల్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిలీజ్డ్ ఏ రిక్రూట్మెంట్. దీంట్లో 391 పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ రిలీజ్ చేశారు. అది కూడా మనకి అప్లై డేట్స్, ఏజ్ లిమిట్, సాలరీ, ఎగ్జామినేషన్ ప్యాటర్ను పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. సో చూద్దాం. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ద గెయిల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. సో ఫ్రెండ్స్, గెయిల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి అందరూ ఇండియన్ సిటిజన్స్ ఎలిజిబులే. వేకెన్సీ డీటెయిల్స్. దిస్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ రిలీజ్డ్ టు అస్ విత్ ఏ టోటల్ నెంబర్ ఆఫ్ 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. సో ఫ్రెండ్స్, వేకెన్సీ వచ్చి 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. దీని యొక్క ఏజ్ లిమిట్, యూ క్యాన్ అప్లై టు దిస్ జాబ్స్ ఇఫ్ యు ఆర్ ఏజెస్ ఫ్రమ్ 18 years to maximum 26 years. Also per government rules, there is a age relaxation SC, ST, OBC and PWD candidates. SC, ST candidates have 5 years age relaxation, OBC candidates have 3 years age relaxation, PWD candidates have 10 to 13 and 15 years of age relaxation. So friends, దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 years నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు. SC, ST క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ వీకర్ డిజబిలిటీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. అందులో SC, ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషను, OBC వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషను, అలాగే PWD క్యాండిడేట్స్కి అయితే 10 నుంచి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇఫ్ యూ వాంట్ టు అప్లై టు దిస్ జాబ్స్, యూ మస్ట్ హ్యావ్ 10th, 10+2 ఎనీ డిగ్రీ పాస్ క్వాలిఫికేషన్, దెన్ ఓన్లీ యూ క్యాన్ అప్లై ఫర్ దిస్ రిక్రూట్మెంట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10 కానీ 12 అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. సాలరీ డీటెయిల్స్. ఆఫ్టర్ ఏ క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్, హీ మే రిసీవ్ ఏ సాలరీ 35,000 ఇంక్లూడింగ్ డిఏ, హెచ్ఆర్ఏ అండ్ అదర్ అలవెన్సెస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఫ్రెండ్స్, ఈ సాలరీ వచ్చి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 35,000 రూపాయలు వస్తాయి అన్నమాట. డిఏ, హెచ్ఆర్ఏ అని అదర్ గవర్నమెంట్ అలవెన్సెస్ అంటే గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఇందులో యాడ్ అవుతాయి. అలాగే 35,000 సాలరీ వస్తుంది. దీని యొక్క అప్లై డేట్ వచ్చి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ మొత్తం చూద్దాం ఇప్పుడు. యూ క్యాన్ అప్లై టు దిస్ జాబ్స్ ఫ్రమ్ 8th August to 9th September. 8 ఆగస్ట్ నుంచి 9 సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫీజు వచ్చి దెర్ ఈజ్ నో ఫీజ్ ఫర్ SC, ST క్యాండిడేట్స్ అండ్ సో అప్లై ఇమీడియట్లీ వితౌట్ ఎనీ డిలే. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫీజు వచ్చి నో ఫీజ్ అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అప్లై చేస్తే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ డేట్ వచ్చి 8th August నుంచి 9th September. దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్, ఎవ్రీ వన్ విల్ బి గివెన్ అన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ టెస్ట్ కండక్టెడ్ బై ది రిలవెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మీరు దీనికి ఈ పోస్ట్కి అప్లై చేసిన వెంటనే మనకి కొన్ని రోజుల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా రిలవెంట్ గవర్నమెంట్ అంటే ఈ యొక్క ఆర్గనైజేషనే పెడుతుంది అనమాట ఎగ్జామినేషన్ డేట్స్ అంటే ఇంకా మనం అప్లై చేయలేదు కాబట్టి ఎగ్జామినేషన్ డేట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంకో ద డేట్స్ ఫర్ ది ఎగ్జామ్స్ హ్యావ్ నాట్ బీన్ డిస్క్లోజ్. హౌ టు అప్లై. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ దిస్ గవర్నమెంట్ జాబ్స్, గో టు అఫీషియల్ వెబ్సైట్, ఎంటర్ యువర్ డీటెయిల్స్ కరెక్ట్లీ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్. మీరు ఎలా అప్లై చేయాలంటే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి గవర్నమెంట్ వెబ్సైట్లోకి, అఫీషియల్ వెబ్సైట్లోకి అక్కడ డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. దీని యొక్క సిలబస్ అప్లికేషన్ ఫామ్ ఇంకో పీడిఎఫ్లో ఉంటుంది. ఈ పీడిఎఫ్ చూసి ఓపెన్ చేసి చూద్దాం. ఈ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మనకి పిన్ టు పిన్ మొత్తం వాట్ పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ అవుతుంది. ఓకే. గెయిల్ ఇండియా లిమిటెడ్, గెయిల్ భవన్, బేకరీ క్యాంప్, కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ వేరియస్ డిసిప్లిన్. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ జూనియర్ ఇంజనీర్ కెమికల్, జూనియర్ ఇంజనీర్ మెకానికల్, ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్,
ఫోర్‌మ్యాన్ ఇన్‌స్ట్రుమెంటేషను ఇలాగ మొత్తం 391 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ పిన్ టు పిన్ మొత్తం ఇచ్చారు. గ్రేడు, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మొత్తం పోస్ట్ ఐడెంటిఫైడ్ సూటబుల్‌గా ఉన్న వాళ్ళందరికీ. అలాగా మనకి 13, 15, 16, 18 పోస్టులు ఉన్నాయి అందులో. ఆ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఇవేమో ఇంటర్మీడియేట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ ఇదేమో 10th క్లాసు. అలాగా పీడబ్ల్యూడీ అంటే క్యాస్ట్ కాదు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి అందరూ అప్లై చేయండి. డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాను చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ ఇంజనీర్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, కెమికల్, పెట్రోకెమికల్, మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 8 years, పోస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ ద ఎక్స్పీరియన్స్. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే 10th, ఇంటర్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా లాంగ్ సాలరీ పెరుగుతుంది అనమాట. అలాగే మనకి ఈ యొక్క లాస్ట్ డేట్ కూడా చెప్పేసాను. లాస్ట్ డేట్ వచ్చి 9th September లాస్ట్ డేటు. 8th August ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అందరూ అప్లై చేయండి. దీని యొక్క ఫీజు డీటెయిల్స్ కూడా ₹1 కూడా చెల్లించక్కర్లేదు, అందరూ అప్లై చేయొచ్చు. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ 18 years నుంచి 26 years. అలాగే దీని ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years, మిగిలిన పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ వీకర్ డిజబిలిటీ పర్సన్స్కి అయితే 10 to 15 years ఎలిజిబిలిటీ. అలాగే ఇదిగో ఆపరేటర్ ఫైర్, ఆపరేటర్ బేరియర్ మొత్తం ఇక్కడ పిన్ టు పిన్ మొత్తం అందరూ మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. గేల్ రిక్రూట్మెంట్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, చాలా మంచి ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకో ఎస్సీ ఎస్టీ రిలాక్సేషన్ చెప్పాను కదా, ఏది రిలాక్సేషన్ ఇదిగోండి, ఏది రిలాక్సేషన్ ఇక్కడ ఉంది ఇదిగోండి మొత్తం. ఇంకా ఫీజు కూడా చెప్పేసాను కాబట్టి మొత్తం అందరూ అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే మాత్రం పక్కా జాబ్ వచ్చి ఉంది. పే స్కేల్ కూడా మంచి పే స్కేల్, 35,000 నుంచి 1,38,000. జస్ట్ ఇనీషియల్ బేసిక్ పే వచ్చి 35,000. వేరే వాళ్ళకి 29,000, 24,000. పే అలవెన్స్ కూడా చాలా చాలా బాగుంది. వేరియబుల్ పే చాలా మంచి పే కాబట్టి పే స్కేల్ సూపర్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేయండి. ఇంకా మరొచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్ అన్ని సర్టిఫికేట్లు అప్లై చేయాలి. అన్ని సర్టిఫికేట్లు మీరు 10th, ఇంటర్, ఆధారు, క్యాస్ట్, ఇన్కము, A to Z, పిన్ టు పిన్ మొత్తం అన్నీ మన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేస్తే మొత్తం మనకి వాట్ మొత్తం మన క్వాలిఫై అని చూపిస్తారనమాట. ఇగోండి మంచి మంచి రిటన్ టెస్ట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ జూనియర్ ఇంజనీర్కి. అలాగే ప్రతి ఒక్కరికి రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ట్రాన్స్లేటరేషన్ టెస్ట్, ప్రతి ఒక్కరికి టెస్ట్ మాత్రం పక్కాగా. టెస్ట్ ఏంటంటే మీరు అప్లై చేస్తే మీకు నోటిఫికేషన్ అప్లై చేసినాక ఒక 1 or 2 monthsలో మీకు టెస్ట్ ఉంటుంది కాబట్టి టెస్ట్ మాత్రం పక్కాగా అప్లై చేయాలి. టెస్ట్ కోసం టెస్ట్ రాస్తే మీకు సాలరీ ఫస్ట్ మంతే పెర్ మంత్ 35,000 రూపీస్ మీ అకౌంట్లో పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ప్రతి దానికి రిప్లై ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బద్దలు కొట్టండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.